మనందరికీ లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి. లైక్ కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని. ఎంతమంది ఈ డ్రీమ్స్ని ప్లాన్స్గా మార్చుకుంటున్నారు? 90% కేసుల్లో ప్రతి డ్రీము ఫెయిల్ అవుతుంది. హాయ్, myself శ్రీనివాస్ తిరునల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫినాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్. Today I will explain you exactly how to set financial goals step by step that anyone can easily follow. Let's begin. First of all, అసలు గోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? మోస్ట్ ఆఫ్ ది గోల్స్ ఫెయిల్స్ నాట్ బికాస్ ఆఫ్ లెస్ సాలరీ ఆర్ లెస్ మనీ. ఇట్స్ బికాస్ ఆఫ్ లెస్ క్లారిటీ. హియర్ ఆర్ ద టాప్ 5 reasons why goals fail. ఫస్ట్ థింగ్, గోల్ క్లారిటీ ఉండదు. సెకండ్ థింగ్, ఎంత అమౌంట్ కావాలి ఈ గోల్కి అనేది ఉండదు. థర్డ్ థింగ్, గోల్కి డెడ్ లైన్ ఉండదు. ఫోర్త్ వన్, మంత్లీ ఎలా ప్లాన్ చేయాలి అనేది తెలియదు. ఫిఫ్త్ వన్, ఎమోషనల్ స్పెండింగ్. ఏదన్నా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న ఒక అవసరం ఏదైనా వస్తే ఈ గోల్ కోసం ఉంచిన డబ్బులన్నీ తీసేస్తారు. సింపుల్ రూల్ ఫ్రెండ్స్, ఇఫ్ గోల్ ఈజ్ నాట్ ఆన్ పేపర్, ఇట్స్ ఆల్వేస్ ఏ డ్రీమ్. అసలు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? గోల్ మస్ట్ బీ స్మార్ట్. స్మార్ట్ అంటే మీరు అనుకునే స్మార్ట్ కాదు. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై ఏ కార్. ఇది ఒక గోల్ అనుకున్నాం నాది. ఇది స్పెసిఫిక్గా ఉందా? లేదు. టైం బౌండెడ్ ఉందా? లేదు. అచీవబుల్లా? తెలియదు. సో గోల్ రాసేటప్పుడు స్మార్ట్ టెక్నిక్ యూస్ చేసుకొని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే గోల్ని స్మార్ట్ టెక్నిక్ యూస్ చేసి రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఐ వాంట్ టు బై ఏ 10 lakh కార్ ఇన్ 3 years ఫర్ విచ్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ 22,000 per month. సో దీంట్లో టైం లైన్ ఉంది, గోల్ స్పెసిఫిక్గా ఉంది, అమౌంట్ ఎంత కావాలో ఉంది. సో గోల్ అంతా కూడా క్లియర్గా ఉంది. ఇలా రాసుకోవాలి. గోల్ ఏదైనా కానీ, అచీవ్ అవ్వాలనుకున్న ఏ గోల్ అయినా కానీ ఈ స్మార్ట్ టెక్నిక్తో రాసుకుంటే క్లియర్గా ఉంటుంది. నౌ లెట్స్ గో త్రూ ద 4 common goals every person have. 1, emergency fund. Second one, retirement planning. Third, child education. And 4th, buying a own house. సో ఎమర్జెన్సీ ఫండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అట్లీస్ట్ 6 months ఆఫ్ మన ఎక్స్పెండిచర్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి. సపోజ్ మన మంత్లీ ఎక్స్పెండిచర్ 30,000 అయితే 1.8 lakhs మనం ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేసుకోవాలి. సో ఈ గోల్ని అచీవ్ చేయడానికి అట్లీస్ట్ పర్ డే 100 rupees నుంచి స్టార్ట్ చేసుకున్న 3,000 per month ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఎస్ఐపి. సో వీ కెన్ రీచ్ దిస్ గోల్ ఇన్ నెక్స్ట్ 3-4 years. సెకండ్ వన్, రిటైర్మెంట్ ప్లానింగ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎందుకంటే ఏ కంపెనీ కూడా 60 years తర్వాత మీకు శాలరీ ఇవ్వాలని చూడదు. అలాగే ఏ చైల్డ్ కూడా లైఫ్ లాంగ్ మనల్ని చూస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు. లెట్స్ సీ హౌ వీ కెన్ బిల్డ్ రిటైర్మెంట్ కార్పస్ విత్ సింపుల్ ఎస్ఐపి నంబర్స్. సపోజ్ 10,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేసి 25 years విత్ యావరేజ్ 12% రేట్ వచ్చే ఫండ్లో పెడితే ఇట్ క్రియేట్స్ అరౌండ్ 1.5 crores. అదే 30 years చేస్తే ఇట్ బికమ్స్ 3 crores. అదే 35 years చేస్తే ఇట్ బికమ్స్ అప్రాక్సిమేట్లీ 5.2 crores. ఫ్రెండ్స్, ఎస్ఐపి ప్లస్ టైమ్ ఈక్వల్ టు ఫ్యూచర్ ప్రూఫింగ్ రిటర్న్స్. థర్డ్ వన్ ఈజ్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఇవాళ రోజున ఎడ్యుకేషన్ చూసుకున్నా ఇంజనీరింగ్కి 20 lakhs అవుతుంది, మెడిసిన్కి అట్లీస్ట్ 50-60 lakhs అవుతుంది. ఇదే ఒక 15 years తర్వాత చూసుకుంటే ఎడ్యుకేషన్లో ఉన్న ఇన్ఫ్లేషన్కి 20 lakhs ఉన్న ఇంజనీరింగ్ సీటు 50-60 lakhs అవుతుంది. మెడిసిన్ అలాగే 2 times అవుతుంది దానికి. సో ఇవాళ నుంచి 15 years టైం హారిజన్లో 10,000 per month ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 12% రిటర్న్లో వీ కెన్ జనరేట్ అప్రాక్సిమేట్లీ 50-60 lakhs. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ స్మాల్, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఎస్ఐపి ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ఈజ్ బయింగ్ ఏ హౌస్. మిడిల్ క్లాస్ పీపుల్కి ఇదొక అచీవ్మెంట్. కానీ ఒక 30 lakhs హౌస్ తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 5-6 lakhs డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో దీనికి ఒక 3 years టైం డ్యూరేషన్ పెట్టుకొని ఒక 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే సో మనం ఒక 3-4 yearsలో డౌన్ పేమెంట్కి కావాల్సిన మనీ అరేంజ్ చేసుకోవచ్చు. దెన్ రెస్ట్ వీ కెన్ గో ఫర్ హోమ్ లోన్. హోమ్ లోన్ ఎందుకు అంటే హోమ్ లోన్ ఈజ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ కమ్స్ ఫర్ వెరీ లెస్ ఇంట్రెస్ట్. హౌ టు కన్వర్ట్ ఏ గోల్ ఇంటూ ఏ మంత్లీ ఎస్ఐపి? గోల్, అమౌంట్, టైమ్ లైన్, మంత్లీ ఎస్ఐపి. సింపుల్ ఫార్ములా.
ఒక 15 years తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్కి 40 lakhs కావాలి అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ 8 to 10,000 per month ఫర్ నెక్స్ట్ 15 years. సో ఇంకా సింపుల్గా కావాలి అంటే ఆన్లైన్లో మీకు ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ అవైలబుల్గా ఉంటాయి. యూజ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్. అందులో మీరు అమౌంట్, టైం హారిజన్ ఇస్తే మంత్లీ ఎస్ఐపి ఎంత కట్టాలి అనేది చూపిస్తుంది. బట్ రిమెంబర్, డోంట్ వెయిట్ టు స్టార్ట్ విత్ సింపుల్ అమౌంట్, ఇంక్రీజ్ ఇయర్లీ. హియర్ ఆర్ మై టాప్ గోల్డెన్ రూల్స్. మీ లైఫ్లో ఉన్న టాప్ 5 గోల్స్ని ఐడెంటిఫై చేయండి. వాటిని మంత్లీ ఎస్ఐపీస్గా కన్వర్ట్ చేయండి. ఎస్ఐపీస్ని ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయండి అండ్ అవాయిడ్ అన్నెసరీ ఈఎంఐస్. రివ్యూ దీస్ గోల్స్ ఎవ్రీ 6 months. ఇన్వెస్ట్ ఇన్ రైట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ బేస్డ్ ఆన్ ద గోల్ టైప్. షార్ట్ గోల్స్ అయితే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ గోల్స్ అయితే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన గోల్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మనం ప్రాపర్గా గోల్స్ డిజైన్ చేసుకుంటే ఫ్యూచర్లో పీస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, మీ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ జర్నీ. థ్యాంక్ యూ.